తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? తులారాశి వారికి వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు మీరు కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు కొంత కీలక నిర్ణయాలతో మీరు వెళ్ళే వాటిలో కూడా ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకోకుండా, ఇతరుల యొక్క సహకారం లేకుండా మీ అంతట మీరు కృషితో, శ్రమతో, మీ నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల వల్ల మీ గౌరవం ఇంకా పెరిగే అవకాశం ఉంది కనుక ఆ విధంగా కూడా ప్రయత్నాలు చేయొచ్చు. వ్యక్తుల సహకారం కన్నా మీ ఆలోచనలు, మీ ఎఫర్ట్స్ వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పరంగా వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. మీ కింద పనిచేసే వ్యక్తులు కావచ్చు, మీ యొక్క వ్యాపార రంగంలో ఉండే సిబ్బందితో కూడా మీరు కొన్ని ప్రత్యేక చర్చలు చేసి మీ ఆలోచనలతో వాటిని ఏ రకంగా డెవలప్ చేయాలనే విషయాల్లో కూడా మంచి సమావేశాలు ఏర్పరచడానికి అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గౌరవం, ప్రతిష్ట, పడిన శ్రమకి తగిన కీర్తి ప్రతిష్టలు మొదలైనవి ఏర్పడతాయి. అధిక శ్రమతో అనుకున్న పనులని చక్కగా సాధించుకుంటారు. పుణ్యబలం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అంతేకాకుండా విద్యాపరంగా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా చక్కటి కాలంగా కూడా దీన్ని చెప్పొచ్చు. అలాగే తండ్రి యొక్క ఆశీస్సులు, పెద్దల యొక్క ఆశీస్సులు, మంచి గురువులు లభ్యమవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా ఆర్థిక విషయాలు మొదలైనవన్నీ కూడా మీరు వేసుకున్న గ్రాఫ్ పరంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కుటుంబంలో సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడం, అంతేకాకుండా వారి యొక్క గుర్తింపు, మీకు వారికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి ధనుసు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ధనుసు రాశి వారికి వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి, అంతేకాకుండా మీ ఏదైనా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి అధిక శ్రమతో కృషి చేస్తూ అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అధికంగా ఖర్చు ఉన్నప్పటికీ మీ గౌరవం పెంపొందుతుంది. అలాగే మీ యొక్క బంధువర్గంలో కూడా అవసరమైన వారి కొరకు మీరు ఖర్చు చేయడం బట్టి కూడా మీ గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా మీకు వ్యక్తుల మధ్య గౌరవంతో పాటుగా మీరు సంఘంలో పెద్దగా మిమ్మల్ని అడిగి ఇతరులు పనిచేసే విధంగా, మీ యొక్క సలహా సంప్రదింపులు తీసుకునే విధంగా వ్యక్తులు ప్రవర్తించడం, అలాగే ఆర్థికపరమైన విషయాల్లో అందరికీ మీరు సహకరించడం, అలాగే దాంతోపాటుగా ఆశించిన విషయాలలో అంటే గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం అంటే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి మీరు శ్రమతో అధికంగా కృషి చేస్తారు.